ఇప్పుడు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే మేము ఎలా ఆలోచిస్తున్నామంటే మా యువత పరంగా ఇప్పుడున్నే రాజకీయాలంతా డబ్బు పాలిటిక్స్ అయిపోయాయి కాబట్టి మేము ఒక కొత్త ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ఎవరు ఆ కొత్త ప్రత్యామ్నాయం? మేమైతే నిక్కచ్చిగా చెప్పే ఒకే పేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఇప్పుడు రాబోయే జనరేషన్ ఎలా ఉండబోతుందంటే కేవలం టెక్నాలజీ పైన బేస్ అయ్యి మన యొక్క యువత భవిష్యత్తు ఆధారపడి ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయన అయితేనే మాకు సరైన చాయిస్ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు అయితేనేమి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వీళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బు పాలిటిక్సే చేయాలని ఆలోచిస్తారు. కానీ వారు ఎట్టి పరిస్థితులను అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేయట్లేదని మేము గట్టిగా నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రాష్ట్రం వేరైనా కూడా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేమైతే ఒకటే చెప్తున్నాము, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ జస్ట్ ఆయన జిమ్మిక్కులు చేసే రాజకీయాలకి తప్ప దేనికి పనికిరాదని మేము ఇవాళ చెప్తా ఉన్నాం. ఎందుకు జిమ్మిక్కులు అంటున్నా అంటే ఆయన యొక్క పరిపాలన ఎలా ఉందంటే కేవలం రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తొస్తారు. ఇప్పుడు 2000 పెన్షన్ పెంచడం అయితేనేమి, అన్నదాత సుఖీభవ కింద ఆ 15,000 ఇస్తామని చెప్తున్నారు, అవైతేనేమి అవి కేవలం ఎలక్షన్ జిమ్మిక్కులుగానే ఆయన ప్రజలపైన రైతులపైన వదలడం జరుగుతుంది. కానీ ఎటువంటి అభివృద్ధికి సంబంధించి ఆయన చేయడం లేదని మేము ఇవాళ చెప్తున్నాం. సరే, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పి నువ్వు అంటున్నావు. ఇంతవరకు పవన్ కళ్యాణ్కి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఇది లేదు. ఈ 2019 ఎలక్షన్స్ బేస్ చేసుకుని ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఆయన మీద ఏ నమ్మకంతో రావాలనుకుంటున్నాను? మేము కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకము, అలాగే ఆయన కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఎటువంటి స్థానం నుంచి పోటీ చేస్తాడో ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజారాజ్యం సంబంధించిన సిచ్యువేషన్ జరుగుతుందేమని ఒక భయంతో, కాబట్టి సుదీర్ఘమైన రాజకీయ కలిగిన ఆలోచనతో 20 సంవత్సరాల భవిష్యత్తే మాకు ముఖ్యం, కానీ 25 కేజీల బియ్యం ఇవ్వడం అనేది కాదని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాబట్టి మేము అటువంటి వారికే ఓటేసి మా యొక్క ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మేము చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు, అవన్నీ ఇస్తున్నాడని చెప్పి నువ్వే అన్నావు. మరి ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎలా నమ్మి పవన్ కళ్యాణ్ ఓటేస్తారు అనుకుంటున్నావు? మేము ఎలా చెప్తున్నామంటే ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరానికి తగ్గట్టు వాళ్ళ మీద బాణాలు విసురుతున్నారే తప్ప ఫ్యూచర్ ఆలోచించి చేయట్లేదు అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారే అన్నారు, కేవలం ఆయన కొడుకు లోకేష్ని సీఎం చేయడానికే ఇటువంటివన్నీ వదులుతున్నారు, కానీ మా యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. కాబట్టి 2014 ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం అనుభవజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే ఆయనకు సపోర్ట్ చేశామని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి ఆయన ఈరోజు వెన్నుపోటు పడవని నేత అంటూ ఎవరు లేరు. ఆయన 40 సంవత్సరాల అనుభవాన్ని కేవలం వెన్నుపోటు ఎలా పడవాలనే దాని మీద ఆలోచించి మాత్రమే ఆయన చేస్తున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నాం, అటువంటి నేతలు మాకు అవసరం లేదు. ఆయన కేవలం ఎలక్షన్స్ సంబంధించి మాత్రమే ఏదైనా కానీ చేస్తాడు. సరే, ఈ 2019 ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? మీ పత్తికొండ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? పత్తికొండ నియోజకవర్గానికి వచ్చేసరికి మేము కేవలం ఇక్కడ టీడీపీ రహిత పాలననే కోరుకుంటున్నాం. అదేంటి, ఎందుకని అలా? అంటే ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదా? డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు కేవలం నామకే వస్తే మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు చేయట్లేదు. అదే పత్తికొండకు సంబంధించి ఎవరిని అడిగినా చెప్తారు. ఇంతకుముందు ఆయన తమ్ముడు ఉన్నారు కేఈ ప్రభాకర్ గారు, ఆయన అయితేనేమి ఏం చేయలేదు, ఇప్పుడు ఈయన ఏం చేయట్లేదు. తర్వాత కూడా కేఈ శ్యాంబాబు గారిని రీసెంట్గా తెరపైకి తెచ్చారు. ఆయన కూడా ఏం చేస్తారో లేదో మాకైతే తెలియదు, కానీ బట్ మేమైతే కరాఖండిగా టీడీపీ రహిత పాలనే పత్తికొండలో ఉండాలని నిక్కచ్చిగా కోరుకుంటున్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.